హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో యూపీఎస్సీ కోర్సెస్కి 5,000 రూపీస్ పర్ సబ్జెక్ట్కి జాయిన్ కావడానికి 30th జూన్ లాస్ట్ డేట్ అని చెప్పాను. కానీ 5 రోజులు ఎక్స్టెండ్ చేశాను. ఎందుకంటే మంత్ ఎండ్లో ఇబ్బంది పడతారు, జాయిన్ అవుదాం అనుకుని కూడా అవ్వలేని పరిస్థితులు ఉంటారు. కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో ఐ హవ్ ఎక్స్టెండెడ్ ఇట్ ఫర్ అనదర్ 5 days అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఎక్స్టెన్షన్. సండే తర్వాత ఇంక ఎక్స్టెన్షన్ ఉండదు. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే దిస్ ఈజ్ ది ఓన్లీ ఆపర్చునిటీ నౌ. సో ఫుల్ పేమెంట్ చేయలేని వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్లో చేయండి, ఐ విల్ పర్మిట్ ఇట్. హిస్టరీ కూడా లాంచ్ అయిపోతుంది, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా వచ్చేస్తుంది. సో దట్ విల్ కంప్లీట్ ద కోర్స్. కంప్లీట్గా యూపీఎస్సీలో ఉన్న మొత్తం బ్లాక్ మన చేతిలోకి వచ్చేసింది అట్ నామినల్ ఫీ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సివిల్స్ ప్రిపరేషన్ అనేది జనరల్గా లాంగ్ టర్మ్, 3 నెలలు 4 నెలలు అయ్యేది కాదు. సో త్రూ అవుట్ యువర్ జర్నీ ఐ విల్ స్టే విత్ యూ. దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. శాంపుల్ వీడియోస్ పాలిటీకి, ఎకానమీకి ఆల్రెడీ పెట్టాను, యూ కెన్ చెక్ దెమ్ అవుట్. Bank aspirants and SSC CGL aspirants, we have a combo course that is offered at 6,000 rupees only. సో దీంట్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కంప్లీట్గా జరుగుతుంది అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కంప్లీట్గా జరుగుతుంది. యూ కెన్ అటెండ్ బోత్ ఇఫ్ యూ వాంట్. బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. మీరు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే మెయిన్ స్టార్ట్ చేయాలనేది నా సిద్ధాంతం. అందుకని కంబైన్డ్గా, ఇంటిగ్రేటెడ్గా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతాయి. మీరు 1 hour పాటు నోట్స్ రాసుకోవచ్చు చక్కగా. మేడం చెప్తారు, యూ కెన్ మేక్ నోట్స్, రైట్. సో దీంతో పాటు మీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ ఇంటిగ్రేటెడ్గా జరుగుతాయి. అలాగే మెయిన్స్కి డిఐస్, కేస్లెట్స్ కూడా ప్రతి వారం కూడా కండక్ట్ చేసే ప్రక్రియలో ఉన్నాం. సో అవి కూడా ప్యారల్గా జరుగుతాయి. సో బేసిక్స్ ఇంకా స్ట్రాంగ్గా లేని వాళ్ళు యూ కెన్ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్. వన్స్ యు ఆర్ ఓకే విత్ సర్టెన్ లెవెల్ ఆఫ్ బేసిక్స్, ప్యారల్గా మెయిన్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. ఇక్కడ ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ అవ్వకపోయినా ఉపయోగం లేదు కదా. సో ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ బ్యాంక్స్. ఈవెన్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ వీ హ్యావ్ స్పెషల్ ఫోకస్ ఆన్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ జనరల్ స్టడీస్. సివిల్స్కి చెప్పే ఫ్యాకల్టీతోనే జనరల్ స్టడీస్ కూడా చెప్పిస్తున్నాను. మన దగ్గర సివిల్స్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి దట్స్ ది అడ్వాంటేజ్ హియర్. ద సేమ్ ఫ్యాకల్టీ, సివిల్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ కూడా కవర్ చేస్తారు. అయితే సీజిఎల్కి అవసరమైన రీతిలో, సివిల్స్ చెప్పేంత డీప్గా అవసరం ఉండదు. ఒకవేళ ఉన్నా అది టైం వేస్ట్ అవుతుంది. సో అందువల్ల మీకు జిఎస్ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ వస్తారు. సో దేనికి కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. గోల్డెన్ ఆపర్చునిటీ. 6,000కి అన్లిమిటెడ్ టైం ఫ్రేమ్తో, లైఫ్ టైం వ్యాలిడిటీతో 2 ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మోస్ట్ బ్యూటిఫుల్ కోర్స్. చాలామంది ఏంటంటే వేరే కోచింగ్ సెంటర్స్లో, నాకు ఈ మధ్యన వస్తున్న రిక్వెస్ట్లు ఏంటంటే వేరే ఫేమస్ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో స్ట్రగుల్ అవుతున్నారు. సో ఎంత పెద్ద సెంటర్ అయినా సరే ఇంగ్లీష్కి వచ్చేసరికి భయపడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫ్యాకల్టీ బాగా చెప్పట్లేదని ఎవరు అనట్లా. ప్రాబ్లం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వట్లేదు స్టూడెంట్కి. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావట్లేదు కాబట్టి ఇంగ్లీష్ అంటే ఒక భయం ఉండిపోయింది. యూ నీడ్ దట్ అష్యూరెన్స్. ఇంగ్లీష్ అంత కష్టమైంది కాదు, ఈజీగా సాధించవచ్చు అనే నమ్మకం రావట్లా. సో ఆ నమ్మకం కోసం నా దగ్గరికి వస్తున్నారు. వచ్చిన చాలామందికి నేను మళ్ళీ అడుగుతాను, ఫీడ్బ్యాక్ అడుగుతాను, ఎలా ఉంది, ధైర్యం వచ్చిందని. అండ్ వస్తున్న ఆన్సర్స్ నాకు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, ఎలాగే ప్రిపేర్ అయితే నేను సాధించగలను నమ్మకం వచ్చిందని చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా చెప్తున్నారు. సో ఇంగ్లీష్ అనేది మీ నెమెసిస్ అయితే, ఐఎమ్ అగైన్ రిపీటింగ్, ఇంగ్లీష్ అనేది మీకు నెమెసిస్ అయితే, అదే మీకు నైట్ మేర్ అయితే, మీ సమస్య అయితే, లుక్ నో ఫర్దర్. కేవలం 2,000 రూపాయలే ఫీజు. ఎస్ఎస్సి సీజిఎల్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఆర్ జనరల్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, మీరు ఇంప్రూవ్ చేసుకోవడం కోసమైనా కావచ్చు. దేర్ ఇస్ నో బెటర్ ఆప్షన్, రైట్. గివ్ మీ ఏ కాల్, రైట్. టచ్లోకి రండి, మాట్లాడండి. దెన్ జాయిన్ దిస్ కోర్స్. అగైన్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యూ కెన్ కంటిన్యూ హియర్. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఉంది, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది దీన్ని తక్కువ అంచనా వేస్తారు. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు కాబట్టి కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్స్లో ఇంగ్లీష్లో సెక్షనల్ కట్ ఆఫ్లో చాలామంది మిస్ అయిపోతారు. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు కదా, ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తారు, మెయిన్స్కి వచ్చేసరికి సఫర్ అవుతారు. సో డోంట్ డూ దట్ మిస్టేక్ అగైన్. ఇంగ్లీష్ ప్రిపరేషన్కి నా క్లాస్ ఒక్కటి వినండి, ఎడిటోరియల్ చదవండి, చాలు, ఇంకేం చేయొద్దు. నేను ఏదన్నా టెస్ట్లు పెడితే టెస్ట్లు రాయండి. జస్ట్ డూ దట్ ఈస్ గుడ్ ఎనఫ్. మిగిలిన టైం క్వాంటికి, రీజనింగ్కి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై నెంబర్. యూ కెన్ గివ్ మీ a call or WhatsApp on this. Let's get to editorial today. Promise and delivery on India's first COVID-19 vaccine. కోవాక్సిన్ అనేది ఇండియా నుంచి తయారు చేయబడుతున్న
COVID-19 వ్యాక్సిన్ క్యాండిడేట్, ఇంకా వ్యాక్సిన్గా మారలేదు, ట్రయల్స్ స్టేజ్లో ఉందన్నమాట ఇది. సో దీనికి సంబంధించిన ఎడిటోరియల్. ఈవెన్ పార్షియల్లీ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ విల్ బీ ఇన్ డిమాండ్ బట్ ద సేఫ్టీ ఆస్పెక్ట్ ఈజ్ పారామౌంట్. చూడండి, పార్షియల్గా పనిచేసే వ్యాక్సిన్స్ కూడా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే చచ్చిపోతున్నారు ప్రజలు అక్కడ కరోనా వైరస్ వల్ల. అందువల్ల కొంచెం పని చేసినా మనకు రాకుండా కాపాడుతుంది అంటే జనాలు తీసేసుకుంటారు, డిమాండ్లో ఉంటుంది. కానీ సేఫ్టీ ఆస్పెక్ట్, వాట్ అబౌట్ సేఫ్టీ? అవి సరిగ్గా పనిచేయకపోతే దానివల్ల ఏమైనా తిరిగి కౌంటర్ ప్రొడక్టివ్ అయితే, ఓకే, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే పరిస్థితి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. పారామౌంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సుప్రీం అని అర్థం. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ COVID-19 vaccine, Covaxin, developed by a Hyderabad-based company in collaboration with the ICMR, is all set to be tested on humans. Okay, Bharat Biotech India Limited అనే కంపెనీ, ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇది, BBIL, రైట్. సో ఇట్ ఈస్ ఆల్ సెట్ టు బి టెస్టెడ్ ఆన్ హ్యూమన్స్. సో మీరు ఒక విషయం తెలుసుకోవాలి, వ్యాక్సిన్ తయారీలో ఉన్న స్టేజెస్ ఏంటనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ అనే కాదు, ఎనీ డ్రగ్ వెన్ ఇట్ ఈస్ రిలీజ్ టు ది పబ్లిక్ ఇట్ హ్యాస్ టు గో త్రూ సర్టెన్ స్టేజెస్. స్టేజ్ ఏంటి, ఫస్ట్ ఏమవుతుంది, ప్రీ క్లినికల్ అంటారు. ప్రీ క్లినికల్ అంటే ఆ డ్రగ్ కానీ వ్యాక్సిన్ కానీ మనుషుల మీద ప్రయోగించే ముందు జంతువుల మీద ప్రయోగిస్తారు. ఎక్కువగా ఎలుకలు కానీ, పందులు కానీ, ర్యాబిట్స్ కానీ వీటి మీద చేస్తారు. ఎక్కువగా ఎలుకలు అనమాట. సో వాటి మీద ఫస్ట్ ట్రయల్ వేస్తారు, దాన్ని ప్రీ క్లినికల్ ట్రయల్ అంటారు. ప్రీ క్లినికల్ ట్రయల్లో సక్సెస్ వస్తే, ఓకే, దెన్ ఇట్ విల్ మూవ్ టు phase 1 ట్రయల్. దీనికి ముందు అప్రూవల్ తీసుకోవాలి. సో ల్యాబ్లో టెస్ట్ చేస్తారు ఫస్ట్. ఎఫికేషియస్ రిజల్ట్స్ వస్తే మనకి ఏ కంట్రీ అయితే ఆ కంట్రీలో అప్రూవల్ అథారిటీస్ దగ్గరికి వెళ్తారో, అప్రూవల్ వస్తే దెన్ ఇట్ గోస్ టు phase 1 హ్యూమన్ క్లినికల్ ట్రయల్. ఇక్కడ నుండి మనుషులపైన ప్రయోగం అవుతుంది. phase 1 ట్రయల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టు ఐడెంటిఫై ది రైట్ డోసేజ్. సో phase 1లో చాలా తక్కువ మంది మీద ప్రయోగం చేస్తారు, చాలా తక్కువ మంది మీద అడ్మినిస్టర్ చేస్తారు. కరెక్ట్ డోసేజ్, ఎంత డోసేజ్ ఇస్తే పనిచేస్తుంది, ఎంతవరకు ఇవ్వచ్చు అనేది ఐడెంటిఫై చేయడం కోసం phase 1 క్లినికల్ ట్రయల్. phase 1 ఒకవేళ దాటగలిగితే దెన్ వీ గో టు phase 2. phase 2 క్లినికల్ ట్రయల్లో సెలెక్ట్ ఇండివిజువల్స్. phase 1లో ఓన్లీ 10 to 20 తక్కువ మంది పైన చేస్తారు. phase 2కి వచ్చేసరికి హండ్రెడ్స్కి వస్తాయి. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ మీదకి వెళ్తారు. కానీ అది కూడా ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్, స్పెసిఫిక్ ఏజ్ గ్రూపు, స్పెసిఫిక్ జెండర్ వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళపైన ట్రయల్స్ వేయడం అనేది జరుగుతుంది, వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. phase 2 రిజల్ట్స్ కూడా సాటిస్ఫాక్టరీగా ఉంటే దెన్ దే మూవ్ టు phase 3. అర్థమవుతుందా? phase 3 వచ్చేసరికి థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్. phase 3కి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ బాగా పెరుగుతారు అండ్ దే ఆర్ ర్యాండమ్లీ సెలెక్టెడ్. phase 2 phase 1 లాగా కాదు, ర్యాండమ్లీ సెలెక్టెడ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ని తీసుకొని వాళ్ళకి మందుని అడ్మినిస్టర్ డ్రగ్ కానీ వ్యాక్సిన్ కానీ, ఇప్పుడు మన కేసులో వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేస్తారు. మామూలుగా ఇన్ కేస్ ఆఫ్ డ్రగ్ ఏమవుతుందంటే, మందు ఏదైనా కొత్త మందు ఏమైనా వచ్చినప్పుడు సో డ్రగ్ని అడ్మినిస్టర్ చేస్తారు. కొంతమందికి స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటే అప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ ఇస్తారు, కొంతమందికి కొత్తగా మాట్లాడుతున్న డ్రగ్ని ఇస్తారు. సో అప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికంటే ఇది బెటర్ రిజల్ట్స్ ఇస్తుందో లేదో చెక్ చేస్తారు. స్టాండర్డ్ ట్రీట్మెంట్ కంటే దాన్ని గోల్డ్ స్టాండర్డ్ అంటారు అనమాట. వాట్ ఎవర్ ఈజ్ ద బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ టిల్ దెన్. అప్పటికి బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ కంటే బెటర్ రెస్పాన్స్ ఈ డ్రగ్ ఇస్తుందా లేదా అని phase 3లో చెక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు కరోనా వైరస్కి వచ్చేసరికి బెస్ట్ అవైలబుల్ ఏమీ లేదు. సో దీని మీనింగ్ వేరేలా ఉంటుంది. నేను జనరల్గా క్లినికల్ ట్రయల్స్ అంటే చెప్తున్నాను. అప్పుడు గోల్డ్ స్టాండర్డ్ కంటే బెటర్ రిజల్ట్ ఇస్తే దెన్ ఇట్ విల్ మూవ్ టు phase 4. phase 4 అంటే అర్థం ఏంటంటే డ్రగ్ అప్రూవ్ అయిపోయింది, ఇట్ కెన్ జనరల్ పబ్లిక్ యూజ్ చేసేసుకోవచ్చు అంటే ఇంక మార్కెట్లో రిలీజ్ చేస్తారు. మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక 1 year పాటు మార్కెట్ సర్వీలెన్స్ చేస్తారు. అంటే మందు ఎవరెవరు కొంటున్నారు వాళ్ళ మీద అది ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తుందా, పాజిటివ్గా ఉందా, మనం అనుకోని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా లేదనేసి సేమ్ కంపెనీ, ఏ కంపెనీ అయితే డ్రగ్ని తయారు చేసిందో వాళ్ళు సర్వీలెన్స్ చేయాలి. అది కూడా సాటిస్ఫాక్టరీగా ఉంటే దెన్ ఇట్ ఈస్ పర్మనెంట్ అనమాట. అలా ప్రీ క్లినికల్ ప్లస్ 4 స్టేజెస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి ఏ డ్రగ్ అయినా సరే, వ్యాక్సిన్కైనా అంతే. ఇప్పుడు కోవాక్సిన్ అనేది ఇండియాలో ఇండైజినస్లీ అంటే నేటివ్గా లోకల్గా తయారు చేయబడ్డ వ్యాక్సిన్. దీనికి phase 1 అండ్ phase 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కి అప్రూవల్ వచ్చింది. phase 3కి 4కి రాలేదు, 1 and 2కి వచ్చింది. 1 and 2కి ఎఫికేషియస్ రిజల్ట్స్, ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తే దెన్ దే విల్ మూవ్ టు phase 3.
ప్రీ క్లినికల్ ట్రయల్స్ మీద వచ్చిన రిజల్ట్స్ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. అంటే మైస్ పైన, ఎలకల పైన చేశారు, అది సాటిస్ఫాక్టరీగా ఉందన్నమాట. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్ డెవలప్డ్ బై హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇన్ కొలాబరేషన్ అంటే కలిసి పనిచేయడం, వర్కింగ్ టుగెదర్ with the ICMR is all set to be tested on humans. The permission from the Drugs Controller General of India to carry out phase 1 and phase 2 human clinical trials was based on the safety and efficacy results of studies on mice, rats and rabbits. సో వీటిపైన ఆల్రెడీ అడ్మినిస్టర్ చేశారు, దాంట్లో ఉన్న రిజల్ట్స్ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి, ఎఫెక్టివ్గా ఉన్నాయి. కాబట్టి phase 1 and phase 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కి అప్రూవల్ ఇచ్చారు. The phase 1 trial of the candidate vaccine using inactivated or killed novel coronavirus will begin this month to test its safety. ఓకే, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కిల్డ్ కరోనా వైరస్ ఏంటి, నోవెల్ ఇనాక్టివేటెడ్ అంటే అర్థం ఏంటి అని. జనరల్గా వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా ఒకటి ఆలోచించండి, మన బాడీలోకి వ్యాధికారక క్రిమి, ప్యాథోజన్ అంటాం దాన్ని, అది మన బాడీలోకి ఎప్పుడైనా ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, అవర్ ఇమ్యూన్ సిస్టమ్, మన వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది ఒక్కసారిగా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి మన తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు యాంటీబాడీస్ యొక్క పని ఏంటి, వచ్చిన శత్రువుని బట్టి, అంటే వ్యాధికారిక క్రిమి ఇట్స్ ఏ ఫారెన్ ఆబ్జెక్ట్ మన బాడీలో ఎంటర్ అయింది, సో దానికి తగ్గట్టుగా ఇవేంటంటే స్టడీ చేస్తాయి ఫస్ట్ శత్రువుని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా దే బిల్డ్ వెపన్రీ. ఇది కత్తితో పొడిస్తే చచ్చిపోతుందా, గన్తో కలిస్తే చచ్చిపోతుందా అంటాం చూడండి. అలాగే వచ్చిన కొత్త క్రిమిని బట్టి దే బిల్డ్ దేర్ వెపన్రీ, బలాన్ని పుంజుకొని ఫైట్ చేస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే ఆల్రెడీ తెలిసిన ఎనిమి అనుకోండి, మనకు ఆల్రెడీ ఒక ఎనిమి తెలుసు, ఆ ఎనిమిని ఎలా చంపాలో సిస్టమ్కి అవగాహన ఉంటుంది. సో తెలిసిన ఎనిమిని చంపడం చాలా ఈజీ. సో మన యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి. తెలియని వాళ్ళు వచ్చినప్పుడు దే విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే స్టడీ చేసి అవన్నీ చేయాలి. సో టైం పడుతుంది, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అంతే. సో చాలా టైం ఈ లోపు ఇన్ఫెక్షన్ వచ్చి మనుషులు చనిపోవచ్చు. అందుకే కొత్త వైరస్లు ఏవైతే బాడీకి ఎప్పుడు తెలియని, ఇప్పుడు కరోనా వైరస్ లాంటిది, నోవెల్ అంటే కొత్తది, ఎప్పుడు చూడండి, ఇలాంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవర్ బాడీ ఈజ్ నాట్ యూజ్ టు ఇట్, అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎక్స్పోజ్ టు ఇట్ టిల్ నౌ. అందువల్ల ఇట్ ఈస్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఫైట్ ఇట్. ఈ ప్రాసెస్లో చాలామంది చనిపోతున్నారు. సో మరి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే, దేనికోసమైతే మనం వ్యాక్సిన్ తయారు చేయాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో, ఓకే, పోలియో కోసం వ్యాక్సిన్ తయారు చేయాలనుకోండి, పోలియోని ఏదైతే కాజ్ చేస్తుందో, ఓకే, సో ఆ ప్యాథోజన్ని ఇనాక్టివేటెడ్ స్టేజ్లో, అంటే యాక్టివ్గా బలంగా ఉన్నప్పుడు కాదు, చాలా వీకెండ్గా, చాలా బలహీనంగా ఉన్న స్టేజ్లో, అంటే మనిషి బాడీలో ప్రవేశపెట్టినా సరే మనిషికి హాని చెయ్యదు అనే స్టేజ్లో దాన్ని తీసుకొచ్చి దాన్ని మన బాడీలో ప్రవేశపెడతారు. అలా ప్రవేశపెట్టినప్పుడు హాని చేయదనే విషయం మనకు తెలుసు, కానీ మన ఇమ్యూన్ సిస్టమ్కి తెలియదు. అదేమనుకుంటుంది, నిజంగానే ఒక ప్యాథోజన్ ఎంటర్ అయిపోయింది, ఓకే, ఒక వైరస్ ఎంటర్ అయిపోయింది బాడీలోకి, సో మనం దాన్ని ప్రొటెక్ట్ చేసేయాలి అని చెప్పి ఇమీడియట్గా ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చేస్తుంది. అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైం, ప్రాబ్లం లేదు, ఎందుకంటే వచ్చింది ఇన్యాక్టివేటెడ్, మనకి హాని కలిగించదు. సో కాబట్టి ఈ లోపు దే విల్ టేక్ సమ్ టైమ్ అండ్ బిల్డ్ వెపనరీ, డిఫెన్స్ సిస్టమ్ రెడీ చేసుకుంటాయి, అండ్ ఇట్ కిల్స్ ఇట్. ఆల్రెడీ చనిపోయింది అది మళ్ళీ చంపుతాయి. ఇప్పుడు రెండోసారి నిజంగా వచ్చినా సరే, నిజంగా అదే వైరస్, బలంగా ఉన్న వైరస్ వచ్చినా సరే, అవర్ బాడీ ఈజ్ రెడీ టు టేక్ ఆన్ ఇట్. అర్థమవుతుందా, మన బాడీ దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధమై ఉంటుంది. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ ఎప్పుడు కూడా రాబోతున్న ఎనిమిని వస్తుంది అన్నట్టు చూపించి బాడీని రెడీ చేసేస్తుంది. నిజంగా ఎనిమి వచ్చినా సరే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నోవెల్ కరోనా వైరస్ విషయంలో కూడా జరుగుతుంది అదే. ఇన్యాక్టివేటెడ్ ఆ డెడ్ వైరస్ని యూజ్ చేసి వ్యాక్సిన్ తయారు చేస్తారు. అది బాడీలో ప్రవేశపెట్టినప్పుడు నిజంగా కరోనా వైరస్ వచ్చిందేమోనని చెప్పి మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇట్ మైట్ టేక్ సమ్ డేస్, వీక్స్, కానీ అది నిజమైన వైరస్ కాదు కాబట్టి ఎవరికి హాని జరగదు, రైట్. అది ఒకవేళ నిజంగా బలం ఉందనుకోండి, కోరి వైరస్ మన బాడీలో పెట్టినట్టే. అందుకే సేఫ్టీ ఆస్పెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అంటారు, రైట్. సో బాడీ ఒకవేళ కరోనా వైరస్కి ఇమ్యూన్ రెస్పాన్స్ రెడీ చేసుకుంటే నిజమైన కరోనా వైరస్ తర్వాత వచ్చినా సరే ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్. యూజింగ్ ఇన్యాక్టివేటెడ్ ఆర్ కిల్డ్ నోవెల్ కరోనా వైరస్ విల్ బిగిన్ దిస్ మంత్ టు టెస్ట్ ఇట్స్ సేఫ్టీ. ఇంకా phase 1 ట్రయల్ ఈ వీక్ స్టార్ట్ అవుతుందన్నమాట. The virus used for developing the vaccine was isolated by the Pune-based National Institute of Virology from samples collected in India. ఇండియాలో కలెక్ట్ చేసిన శాంపుల్స్ నుంచి వాళ్ళు ఆ వైరస్ స్ట్రెయిన్ని వాళ్ళు ఐసోలేట్ చేసి వీళ్ళకి ఇచ్చారు, BBIL వాళ్ళకి ఇచ్చారు. సో దానిపైన వీళ్ళు వర్క్ చేశారు. Meanwhile, a Pune-based company is all set to manufacture 2 to 3 million doses of the University of Oxford vaccine if the results of its phase 1 clinical trial, which are expected in the first week of July, are encouraging. ఓకే, మనకి
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు, మనం వింటున్నాం. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక పూణే బేస్డ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ అయిపోయాయి. అవి ఒకవేళ ఏమైనా రిజల్ట్స్ ఈ వీక్ వస్తాయి, అది ఒక సాటిస్ఫాక్టరీగా ఉంటే మన పూణే బేస్డ్ కంపెనీ దానికి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఎన్ని చేస్తుంది? 2 to 3 million doses ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది, విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జులై. రిజల్ట్స్ ఈ ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉంటాయి. Millions of doses more will be manufactured if the results of the combined phase 2 or 3 trials are reassuring. Phase 2, phase 3 trials యొక్క రిజల్ట్స్ కూడా రీఅష్యూరింగ్ అయితే, రీఅష్యూరింగ్ అంటే అర్థం ఏంటి? రిమూవింగ్ యువర్ ఫియర్స్ ఆర్ డౌట్స్. మన భయాల్ని, అనుమానాల్ని నివృత్తి చేసేది రీఅష్యూరింగ్. సంథింగ్ దట్ రీఅష్యూర్స్ యూ, రిమూవ్స్ యువర్ ఫియర్స్ అండ్ డౌట్స్. సో అవి కూడా రీఅష్యూరింగ్గా ఉంటే అప్పుడు ఇంకా మిలియన్స్ ఆఫ్ డోసెస్ తయారు చేస్తారు. In addition, the two companies are collaborating with universities and a biotechnology company to develop 3 more vaccines. ఇప్పుడు ఈ పూణే బేస్డ్ కంపెనీ మరియు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఈ పేర్లు రాయలేదు వీళ్ళు, ఈ రెండు కూడా యూనివర్సిటీస్తో మరియు ఇంకొక బయోటెక్నాలజీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నారు. టు డెవలప్ 3 more vaccines, ఇంకో 3 vaccines తయారు చేయడానికి వర్క్ చేస్తున్నారు. With the pandemic raging and no antivirals available to treat severe COVID-19 patients, a vaccine that is even partially effective and protects for about a year will be in demand. పాండమిక్ ఫుల్ రేజ్లో ఉంది మరియు నో యాంటీవైరల్స్ ఏమీ సరిగ్గా పనిచేయట్లేదు, ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. సివియర్ కోవిడ్-19 పేషెంట్స్ పైన ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చే ఎఫెక్టివ్ యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి దొరకట్లేదు ఇంకా. సో కాబట్టి ఆ వ్యాక్సిన్ దట్ ఈస్ ఈవెన్ పార్షియల్లీ ఎఫెక్టివ్ అండ్ ప్రొటెక్ట్స్ ఫర్ అబౌట్ ఎ ఇయర్ విల్ బీ ఇన్ డిమాండ్. అట్లీస్ట్ ఒక సంవత్సరం వరకు మనల్ని కాపాడేది పార్షియల్గా ఎఫెక్టివ్గా ఉన్నది కూడా డిమాండ్లోనే ఉంటుంది. ఎందుకంటే మందులు లేవు కాబట్టి రాకుండా చూసుకోవడమే ముఖ్యం, వచ్చిన తర్వాత ఏం చేయలేం కాబట్టి. దస్ అండ్ ఇండైజినస్ వ్యాక్సిన్ అంటే ఇండైజినస్ అంటే ఇండియాలో తయారు చేస్తుంది, నేటివ్గా తయారు చేయబడుతుంది. సంథింగ్ దట్ ఈస్ అవైలబుల్ నేటివ్లీ విల్ మీన్ గ్యారంటీడ్ అవైలబిలిటీ ఫర్ ఇండియన్స్. ఎందుకంటే మన దేశంలో చేసుకుంది అనుకోండి ఖచ్చితంగా మనకు ఉంటుంది, వేరే కంట్రీలో చేసింది మనకి ఇస్తారో లేదో గ్యారంటీ లేదు, ఎందుకంటే వరల్డ్ వైడ్ అందరికీ అవసరం ఇది. While a significant percentage of the Oxford vaccine manufactured in India will be earmarked for local consumption. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ కూడా మన కంట్రీలోనే జరుగుతుంది కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కాబట్టి, సో అందులో కూడా కొంత మన కంట్రీకి ఉంచాలి. ఇయర్ మార్క్ అంటే పక్కన పెట్టి ఉంచడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేరెంట్ సంపాదనలో ఒక్కొక్క దానికి పిల్లల ఎడ్యుకేషన్కి కొంత, ఫ్యూచర్ కోసం కొంత, అలా ఇయర్ మార్క్ చేస్తారు, పక్కన పెట్టడం. ఓకే, allocate a certain portion of your income for a specific purpose. ఇయర్ మార్కింగ్, ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి అని చెప్పి సెపరేట్ చేస్తాం చూడండి అలా. అలాగే ఇక్కడ తయారు చేయబడే వ్యాక్సిన్స్లో కొంత ఇండియన్కి లోకల్ కన్సంప్షన్స్కి ఇయర్ మార్క్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ రీజన్ వై మెనీ కంట్రీస్ ఆర్ ఎర్నెస్ట్లీ అటెంప్టింగ్ టు డెవలప్ ఎ వ్యాక్సిన్. ఎందుకంటే అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ దేశంలోనే తయారు చేస్తే ఉపయోగం ఏంటి, వాళ్ళకి కొంత ఉంటాయి, అప్పుడు వాళ్ళు వేరే కంట్రీల మీద ఆధారపడక్కర్లేదు, ఇంపోర్ట్స్ మీద ఆధారపడక్కర్లేదు. అందుకే ప్రతి కంట్రీ కూడా ట్రై చేస్తుంది, మనం ఎందుకులే అని అనుకోవట్లా. ఎవ్రీ కంట్రీ ఈజ్ అటెంప్టింగ్ టు come up with its own version of COVID-19 vaccine. According to WHO, 17 candidate vaccines are in various stages of human clinical trial, while 132 are in preclinical trial stage. World Health Organization ప్రకారం 17 candidate vaccines are in various stages of human clinical trial. హ్యూమన్ అంటే 1, 2, 3, 4 వేరియస్ స్టేజెస్లో అవి ఉన్నాయి. 132 ఏమో ప్రీ క్లినికల్ స్టేజ్లో ఉన్నాయి, అంటే ఎలుకల మీద, వీటి మీద, ర్యాబిట్స్ మీద, ఇంకా ల్యాబ్లో జరుగుతున్నాయి, ఇంకా హ్యూమన్ ట్రయల్స్కి ఇంకా రాలేదు. ఆన్ June 25, China's CanSino Biologics COVID-19 vaccine became the first of the block when it was approved for use by the military for a period of 1 year. June 25 రోజున చైనా నుంచి ఈ వ్యాక్సిన్ బయటకు వచ్చేసింది, అన్ని ట్రయల్స్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసింది. ఇది అప్రూవ్డ్ ఫర్ యూజ్ బై మిలిటరీ వాళ్ళకి యూజ్ చేయడానికి అప్రూవల్ వచ్చింది, అంటే నార్మల్ ప్రజలకి ఇంకా రాలేదు, మిలిటరీకి అప్రూవల్ ఇచ్చారు. The phase 1 and phase 2 trials found the vaccine to be safe with a potential to protect against the disease. phase 1, phase 2 trials ఏమో సేఫ్ అని చెప్పి మనకి రిజల్ట్స్ వచ్చాయి. ఇట్ ఈస్ అన్క్లియర్ ఇఫ్ ద వ్యాక్సినేషన్ విల్ బీ ఆప్షనల్ ఆర్ మ్యాండేటరీ. మిలిటరీకి అది ఆప్షనలా లేదా మ్యాండేటరీ అనేది ఇంకా క్లారిటీ లేదు. While this is not the first time that countries have made vaccines under development available to the military even before the completion of the trial, there is growing concern that speeding up vaccine development by bypassing certain crucial stages of the trial process may prove counterproductive. అంటే మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి. ఒక పని చేద్దాం అనుకుంటాం,
అది మనం చేసే పద్ధతిలో తప్పు ఉండడం వల్ల మనం అనుకున్న దానికి ఇంక రివర్స్ అవుతుంది, అనుకున్నది జరగకపోగా తిరిగి నష్టం జరుగుతుంది. దాన్నే కౌంటర్ ప్రొడక్టివ్ అంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2 అయిన తర్వాత డైరెక్ట్గా మిలిటరీకి అడ్మినిస్టర్ చేసేసారు వీళ్ళు. అది మ్యాండేటరీయా లేకపోతే ఆప్షనలా తెలియదు. ఫేజ్ 3 ఫేజ్ 4 జరగక ముందే రిలీజ్ చేసేసి అప్రూవ్ చేసేసారు. సో అందుకని ఏం రాశారు, ఇట్ ఇస్ అన్క్లియర్ ఇఫ్ ద వ్యాక్సినేషన్ విల్ బి ఆప్షనల్ ఆర్ మ్యాండేటరీ. వైల్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైమ్ దట్ కంట్రీస్ హ్యావ్ మేడ్ వ్యాక్సిన్స్ అండర్ డెవలప్మెంట్ అవైలబుల్ టు ద మిలిటరీ ఈవెన్ బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ద ట్రయల్ కంప్లీట్ అవ్వకముందే మిలిటరీకి అవైలబుల్గా తీసుకురావడం అనేది ఫస్ట్ టైం ఏమీ కాదు, ఇంతకుముందు కూడా కంట్రీస్ ఇలా చేసాయి. అయినప్పటికీ దెర్ ఈస్ గ్రోయింగ్ కన్సర్న్, చిన్న భయాందోళనలు ఉన్నాయి. కన్సర్న్స్ ఏంటి, దట్ స్పీడింగ్ అప్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ బై బైపాసింగ్ సర్టెన్ క్రూషియల్ స్టేజెస్, ఇంపార్టెంట్ స్టేజెస్ ఫేజ్ 3 ఫేజ్ 4 ఫేజ్ 3 చాలా ఇంపార్టెంట్, దాన్ని బైపాస్ చేసేసి అంటే అది ఫాలో అవ్వకుండా బైపాస్ చేసేసి స్పీడప్ చేయడం అనేది మే ప్రూవ్ కౌంటర్ ప్రొడక్టివ్, మనకి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే గివింగ్ రిజల్ట్స్ దట్ ఆర్ కాంట్రరీ టు ది ఎక్స్పెక్టెడ్. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి రివర్స్ రిజల్ట్స్ ఇవ్వడం కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ ఏ పోల్ ఇన్ ద యూఎస్ 1/3 have said they would not get immunized against COVID-19 even if a vaccine was widely available and affordable. అమెరికాలో జరిగిన ఒక పోల్లో ప్రజలు ఏమన్నారు, వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఏమన్నారు, దే వుడ్ నాట్ గెట్ ఇమ్యూనైజ్డ్, మేము ఇమ్యూనైజేషన్ మేము వ్యాక్సిన్ తీసుకోము ఈవెన్ ఇఫ్ అగెన్స్ట్ COVID-19 ఈవెన్ ఇఫ్ ఎ వ్యాక్సిన్ వాజ్ వైడ్లీ అవైలబుల్ అండ్ అఫోర్డబుల్. అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ఎఫోర్డబుల్గా ఉన్నప్పటికీ కూడా మేము తీసుకోమని చెప్పి 1/3 అన్నారు. ఎందుకంటే భయం, తొందరపడి చేసేసిన వాటిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, వైరస్ వస్తే ఏమవుతుందో తెలియదు కానీ ముందే వైరస్ వస్తుందని భయపడిపోయి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ ఏమైనా కౌంటర్ ప్రొడక్టివ్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మన ప్రాబ్లం పరిస్థితి ఏంటి అనే భయంతో కొందరు ఉన్నారు. సో 1/3 ఏమో ఇలా అన్నారన్నమాట. వైల్ మెనీ ఎక్స్పెక్ట్ సైన్స్ టు ఫైండ్ ఎ క్విక్ ఫిక్స్, ఎక్స్పర్ట్స్ envisage 12 to 18 months to get a vaccine commercialized, if at all. చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంత సైన్స్ ఇంత టెక్నాలజీ ఉంది, క్విక్ ఫిక్స్, తొందరగా ఒక సొల్యూషన్ రావాలి, సంథింగ్ దట్ గివ్స్ ఎ సొల్యూషన్ ఇన్ ఎ క్విక్ టైం. ఇప్పుడు కరోనా వైరస్కి ఇమీడియట్గా సొల్యూషన్ కావాలని, కరోనా వైరస్ మనకి బయటికి తెలిసింది ఎప్పుడు జనవరిలో, ఇండియాకి వచ్చేసరికి అలా మార్చి అయిపోయింది. సో అంటే కనీసం 6 నెలలు అయిందంతే. సో ఇంత తొందరగా వ్యాక్సిన్స్ అనేవి జనరల్గా రావు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, దే ఎన్విసేజ్ అంటే ఎక్స్పెక్ట్, విజువలైజ్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని చెప్పడాన్ని ఎన్విసేజ్ అంటాం. ఎన్విసేజ్ 12 to 18 months, సంవత్సరం నుంచి 1.5 year మినిమం పడుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ జనాలందరూ కూడా సైన్స్ తొందరగా మనకి సొల్యూషన్ ఇస్తే బాగుండు అని ఆశపడుతున్నారు. వైల్ మెనీ ఎక్స్పెక్ట్ అయిపోయింది, బట్ దట్ టైమ్ లైన్ ఈజ్ ఆల్సో సీన్ యాజ్ అగ్రెసివ్. 12 to 18 months కూడా అగ్రెసివే, ఎందుకంటే 12 to 18 months కూడా ఎక్కువ అనుకోకండి, అది చాలా తక్కువ టైంలో వచ్చినట్టే. ఎందుకంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ట్రయల్స్ అన్నీ కరెక్ట్గా పక్కాగా జరిగిన తర్వాత, కొంత టైం ఇచ్చిన తర్వాత, రిజల్ట్ స్టడీ చేసిన తర్వాత వైడర్ పబ్లిక్ యూస్కి ఉపయోగించాలి. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, వ్యాక్సినేషన్ కోసం తొందరపడి అది ఎఫెక్టివ్ అవునా కాదా తెలుసుకోకుండా రిలీజ్ చేస్తే, ఒకవేళ దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎన్ని కోట్ల మంది నష్టపోతారు, ఎన్ని కోట్ల మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇమాజిన్ ద డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్, ఒకసారి ఊహించుకోండి. అందుకనే అన్ని ట్రయల్స్ పక్కాగా రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే చెప్తుందో అన్ని స్టేజెస్ని దాటిన తర్వాతే బయటికి రావాలి. ముందు తొందరపడి వస్తే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఇఫ్ సైంటిస్ట్ డెవలప్ సేఫ్ ఎఫికేషియస్ వ్యాక్సిన్ సూన్, పబ్లిక్ ట్రస్ట్ ఇన్ సైన్స్ కుడ్ గ్రో సబ్స్టాన్షియలీ. సైంటిస్టులు సేఫ్ మరియు ఎఫికేషియస్ అంటే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చేలాగా ఉండే వ్యాక్సిన్ని డెవలప్ చేయగలిగితే సైన్స్ పైన ప్రజలకున్న నమ్మకం కుడ్ గో సబ్స్టాన్షియలీ, పెరగొచ్చు. బట్ దేర్ వుడ్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్. కానీ చేయలేకపోతే కాన్సిక్వెన్సెస్ చాలా ఆ వ్యాక్సిన్ ఒకవేళ ఫెయిల్ అయితే, తయారు చేస్తే సైన్స్ మీద నమ్మకం పెరుగుతుంది, కానీ అదే వ్యాక్సిన్ ఫెయిల్ అయితే కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. పర్టికులర్లీ ఆన్ ద సేఫ్టీ ఆస్పెక్ట్, ఎస్పెషల్లీ ఆన్ ది సేఫ్టీ ఆస్పెక్ట్. Regulatory agencies have a responsibility to ensure COVID-19 vaccines deliver what they promise. సో రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క రోల్ చాలా పారామౌంట్ అవుతుంది, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే దే హ్యావ్ టు ఎన్ష్యూర్ COVID-19 వ్యాక్సిన్స్ ఏవైతే ప్రామిస్ చేస్తున్నాయో అవి డెలివర్ చేయాల్సిన బాధ్యత, అవి చేసేలా చేయాల్సిన బాధ్యత రెగ్యులేటరీ అథారిటీకి ఉంటుంది. రెగ్యులేటరీ అథారిటీకి ఎలా ఉంటుంది, వెంటనే అన్నిటికీ అప్రూవల్స్ ఇచ్చేస్తే కాదు, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవచ్చు. అందుకని ప్రతి స్టేజ్లో కూడా ప్రాసెస్ చక్కగా ఫాలో అవుతున్నారో లేదో చెక్ చేయాలి. అన్ని స్టేజెస్ దాటి బయటకు వచ్చిందంటే 90% సక్సెస్ అవుతుంది అని అర్థం అనమాట.
దట్స్ ఇట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా వస్తుంది బిట్. కోవాక్సిన్ అంటే ఏంటంటే మీరు తను తయారు చేసిన కంపెనీ గురించి అడగొచ్చు. సో అది ఎటువంటిది, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అది. సో అంటే డెడ్ వైరస్ని యూజ్ చేసి తయారు చేసిన వ్యాక్సిన్ అది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.